వెల్కమ్ టు SSV TV5 న్యూస్ ఛానల్. కుత్బుల్లాపూర్లో తీవ్ర నీటి సమస్య, కాలనీ వాసుల ఆందోళన. కుత్బుల్లాపూర్ గ్రామంలోని బీరప్ప నగర్, వీరస్వామి నగర్, భద్రసాయి నగర్ ప్రాంతాల్లో గత 6 నెలలుగా నీటి సమస్య సాగుతోంది. దీనిపై వినయ్తో పాటు కాలనీ వాసులు వాటర్ బోర్డ్ శాఖకు ఫిర్యాదు చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని వారు కోరుతూ మీడియా ద్వారా మాట్లాడారు. నేను ఆన్లైన్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీరు ఇమీడియట్ సొల్యూషన్ అని పెడతారు. వితౌట్ మై కన్సర్న్ మాకు ఆథరైజేషన్ లేకుండా మా ప్రాబ్లం ఎస్కలేట్ అయిందో లేదో తెలియకుండా మీరు సాల్వ్ అని పెడతారు. 6 నెలల నుంచి ఇదే ప్రాబ్లం అవుతుంది. మాకు నల్ల వస్తలేదు, 4 బకెట్లు కూడా నిండుతలేదు. ఈ 4 కాలనీలకు ఇదే ప్రాబ్లం. యాక్చువల్గా ప్రాబ్లం ఎక్కడి నుంచి అంటే మన షాపూర్ లైన్ 4 చుట్టూ తిరిగేసి వస్తుందని చెప్తారు. నేను ఈ ఆన్లైన్లో నోన్ యువర్ ఆఫీసర్ అని మీకు ఫోన్ చేసి మేము లేపదు. ఒకసారి లేపుతుంది ఆమె మేడం. లేపి నేను కనుక్కుంటాను. ఇప్పుడు సారా చెప్పినట్టే కనుక్కుంటా అంటారు. సరే కనుక్కొని మీరు రవికి చేసిన ఆయన లేపాడు, ఈమె రవి మాట్లాడుకుంటారు. మాకు దాని గురించి అప్డేట్ ఉండదు. నా పేరు వినయ్. మేము కొద్బులాపూర్లో ఉంటాము. కొద్బులాపూర్ విలేజ్, వీరస్వామి నగర్, బీరప్ప నగర్, భద్రసాయి నగర్లో గత 6 నెలలుగా ఉన్న ఈ వాటర్ సమస్య గురించి మేము నిరంతరం 6 నెలల నుంచి నిరంతరం ఆన్లైన్లో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. మేము ఇచ్చిన నెక్స్ట్ డేకే అది దాన్ని ఎక్స్లైట్ చేయకుండానే సాల్ట్ అని చెప్పి ఆన్లైన్లో అప్డేట్ చేస్తారు. ఇది ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని చెప్పి మా ప్రాబ్లం వచ్చేసి లో వాటర్ ప్రెషర్ నుంచి మేము 6 నెలల నుంచి సఫర్ అవుతున్నాం. మేము వీళ్ళకి ఫోన్ చేస్తే నో యువర్ ఆఫీసర్ అని వీళ్ళ పేరు ఉంటుంది, వీళ్ళ నెంబర్ ఉంటుంది. మేము గ్రేవియన్స్లో కంప్లైంట్ ఇస్తే మీరు కాంటాక్ట్ కావాల్సిన ఆఫీసర్లు అని వీళ్ళ పేర్లు ఉంటుంది. వీళ్ళు మీకు మేడంకి మాధవి అనే మేడంకి కాల్ చేస్తే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తా, నేను ఈ ప్రాబ్లం గురించి కనుక్కుంటా, రవి అనే మేనేజర్తో కనుక్కొని మీ ప్రాబ్లం సొల్యూషన్ చెప్తా అంటే నాకు కాల్ చేస్తారా మేడం, మరి మీరు ఎట్లా అప్డేట్ ఇస్తారంటే నేను మీకు రవి అనే అతనే కాల్ చేస్తాడు, కాల్ బ్యాక్ చేస్తాడని చెప్పింది. సరే మళ్ళీ 2 డేస్ తర్వాత నేను మళ్ళీ మేడం కాల్ చేసిన. మేడం ఏమైందంటే ఒక్క నిమిషం ఆగానే నేను రవితో నాకు కాన్ఫరెన్స్ పెట్టి ఏదో ప్రాబ్లం ఉందంటే కనుక్కోను. నేను ఆల్రెడీ ఆ రోజు మేడంకి కాల్ చేసిన రోజే నేను రవితో కూడా మాట్లాడినా. యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే మాకు వాటర్ చాలా లో ప్రెషర్లో వస్తుంది. ఒక 4-5 బకెట్లు నిండగానే మాకు వాటర్ పైప్ లైన్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఈ 6 నెలల నుంచి ఇబ్బంది అవుతుంది. అసలు ఎందుకు ఇట్లా ఇబ్బంది అవుతుంది అంటే మేము కొద్దిలాపూర్ మెయిన్ రోడ్ మీద ఉంటాము. ఇది 30 ఏళ్ళ పైప్ లైన్ రస్ట్ వచ్చిందేమో అని మేమే ఒక అంచనాకు వచ్చేసి ఇది ఈ రస్ట్ వల్ల మాకు వస్తలేదేమో, పైప్ లైన్ మార్చాలని మేము లోకల్లో మామయ్య వాళ్ళు మేము అందరం అనుకుంటున్నాం. మాకు తర్వాత ప్రాబ్లం తెలిసింది ఏంటంటే ఈ భద్రసాయి నగర్, బీరప్ప కాలనీ, వీరస్వామి నగర్ ఈ 3 కాలనీలకు కొద్బులాపూర్ విలేజ్కి ఈ ప్రాబ్లం గత 6 నెలల నుంచి సేమ్ ప్రాబ్లం, లో వాటర్ ప్రెషర్. ఇది అసలు ఏంది అబ్బా ఇది వచ్చి ఇక్కడ అనుకుంటే వీళ్ళు ఏమంటారు, ఇది షాపూర్ లైన్ 4-5 చుట్లు తిరిగేసి మీ దగ్గరకు వస్తుంది, అందుకే మీకు ప్రెషర్ వస్తలేదని వీళ్ళు చెప్తున్నారు. సరే ప్రెషర్ వీళ్ళకి ఏంటంటే సరే ప్రాబ్లం పట్టించుకోకుండా కానీ వీళ్ళు కాల్ మాట్లాడడం కూడా వీళ్ళ వల్ల